అబ్రహాము తన కుమారుని బలి అర్పించేశాడు. నీతి క్రియల వలన నీతిమంతుడుగా తీర్చబడలేదా? తన కుమారుని దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు అర్పించడానికి కూడా వెనుక తీయక తన కుమారుని సైతం కూడా బలిపీఠం మీద పెట్టి, ఆ బలిపీఠం మీద తన కుమారుని సైతం కూడా కాల్చివేయడానికి, దహించివేయడానికి సిద్ధపడ్డాడే. అది అబ్రహాం యొక్క నీతి క్రియ. సాహసోపేతమైన, త్యాగపూరితమైన, సమర్పణతో కూడిన జీవితం ఉంటుందే, అది నీతి క్రియ. తన విశ్వాసము క్రియల వలన పరిపూర్ణమైంది. దేవుని బిడ్డలారా, ఒక మాట ఇక్కడ అడగనియండి. దేవుని వధువుగా అలంకరించబడుతున్న మనం, దేవుని కొరకు పెళ్లి కుమార్తెగా అలంకరించబడుతున్న మనం, మన లోపల ఇలాంటి విశ్వాస సంబంధమైన సమర్పణ, విశ్వాస సంబంధమైన త్యాగము ఈరోజు ఎక్కడ ఉన్నాయి? మచ్చుకి ఒకటైన మన ఆత్మీయ జీవితంలో కనబడుతుందా?